కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ డ్రాగన్ ని ఏడాది నుంచి తీస్తూనే ఉన్నారు. ఈ ఏడాది జూన్ లో రావాల్సిన ఈ సినిమా 2027 జూన్ 11కి వెళ్ళిపోయింది. రిలీజ్ కోసం ఇంకా 13 నెలలు వెయిట్ చేయాల్సిందే. 15 నెలలుగా సినిమాను పూర్తి చేయలేని ప్రశాంత్ నీల్ ఇంకో ఏడాది ఎక్స్ట్రా ఎందుకు తీసుకున్నాడు? ఈ ఆలస్యం వెనుక రీజన్ ఏంటి? వాచ్ ది స్టోరీ. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ ఏ ముహూర్తాన మొదలు పెట్టారో గానీ షూటింగ్ సాఫీగానే సాగడం లేదు. 2024 ఆగస్టులో సినిమాను లాంఛనంగా మొదలుపెట్టారు. మధ్యలో వార్ 2 కోసం తారక్ కొన్ని రోజులు కేటాయించినా డ్రాగన్ పూర్తి కావడానికి దాదాపు 3 ఏళ్లు పడుతోంది. డ్రాగన్ యాక్షన్ ఎపిసోడ్ తో 2025 ఫిబ్రవరిలో రెగ్యులర్ షూటింగ్ తో మొదలైంది. హీరో లేకుండానే రామోజీ ఫిలిం సిటీలో ఓ యాక్షన్ సీన్ ను తీశాడు దర్శకుడు. షూట్ ఫస్ట్ డే రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తుంటే పెద్ద యుద్ధమే తీశాడనిపించింది. ధర్నా, ర్యాలీ సీన్స్ ను 2000 మంది క్రౌడ్ మధ్య 2 వారాల పాటు తీశాడు. ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్ తర్వాత కర్ణాటకలో తీసిన షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొన్నాడు. డ్రాగన్ సెట్స్ పైకొచ్చాక వార్ 2 రిలీజ్ అయింది. ఈ డిజాస్టర్ దెబ్బకు పగడ్బందీ స్క్రిప్ట్ కావాలని తారక్ కోరాడట. కర్ణాటకలో తీసిన సీన్స్ తో తారక్ ఇంప్రెస్ కాలేదని, దీంతో కథలో సీన్స్ లో మార్పులు చేర్పులు చేయడంతో షూటింగ్ వాయిదా పడిందని టాక్. అందుకే 3 నెలలుగా సినిమా షూటింగ్ కి నోచుకోలేదన్న వార్త అప్పట్లో చక్కర్లు కొట్టింది. దీనికి తోడు యాడ్ షూటింగ్ లో ఎన్టీఆర్ గాయపడ్డంతో ప్రశాంత్ నీల్ మూవీకి బ్రేకులు పడ్డాయి. డ్రాగన్ కోసం తారక్ గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. సినిమాలో ఆఫ్ఘనిస్తానీ కావడంతో ఆ లుక్ కోసం ఎండిపోయినట్లుగా మారాల్సొచ్చింది అంటున్నాయి చిత్రవర్గాలు. గ్లిమ్స్ లో తారక్ లుక్ ఎలా ఉన్నా డైలాగ్ తో ఆకట్టుకున్నాడు. డ్రాగన్ గ్లిమ్స్ లో 2 పార్ట్స్ గా సినిమా వస్తుంది అని చెప్పలేదు, కానీ డ్రాగన్ ధురంధర్ ని ఫాలో అవుతున్నాడు అని తెలిసింది. 2 పార్ట్ల షూటింగ్ పూర్తి చేసి 3 నెలల గ్యాప్ లో ధురంధర్ 2ని రిలీజ్ చేసినట్లుగా డ్రాగన్ 2వ పార్ట్స్ ని కూడా రిలీజ్ చేస్తారా? సినిమా రిలీజ్ ఆలస్యానికి 3 ఏళ్లు తీయడానికి కారణం ఇదేనా? హావ్ ఎ లుక్. ప్రశాంత్ నీల్ కథలు చాంతాడంత ఉంటాయి. ఒక పార్ట్లో చెప్పాలంటే కష్టమే. కేజీఎఫ్ ఇప్పటికే 2 పార్ట్లతో రిలీజ్ కాగా 3వ పార్ట్ తీయాల్సింది. ఎన్టీఆర్ మూవీ కంటే ముందే సెట్స్ పైకి రావాల్సిన సలార్ 2 వాయిదా పడింది. పెద్ద కథలు మాత్రమే రాసుకునే ఈ కన్నడ డైరెక్టర్ డ్రాగన్ ను కూడా 2 పార్ట్లుగా తీస్తాడని తెలిసింది. ఒక పార్ట్ తర్వాత మరో పార్ట్ తీద్దామనుకుంటే కేజీఎఫ్ 3, సలార్ 2లా ఎప్పుడు సెట్స్ పైకొస్తాయో తెలియడం లేదు. అందుకే డ్రాగన్ విషయంలో ఒకేసారి 2 పార్ట్లు తీసేసి ధురంధర్లా 4 నెలల గ్యాప్ లో రిలీజ్ చేసేద్దామన్న ప్లాన్ లో మేకర్స్ ఉన్నారట. ఇలా తారక్ డ్రాగన్ తోనే 3 ఏళ్లు గడిపేస్తున్నాడు. డ్రాగన్ కోసం ఎన్టీఆర్ 3 ఏళ్లు గడిపేసినా ఒకే ఏడాది 2 సినిమాలతో వచ్చే ఛాన్స్ ఉంది. 2027 జూన్ 11న డ్రాగన్ రిలీజ్ అయితే అక్టోబర్ లేదంటే డిసెంబర్లో డ్రాగన్ 2 విడుదల చేసే అవకాశం ఉంది. పుష్ప 2 కోసం అల్లు అర్జున్ 4 ఏళ్ల పాటు రగ్గడ్ లుక్ తో గడిపేస్తే తారక్ డ్రాగన్ కోసం 3 ఏళ్ల పాటు స్లిమ్ బాడీతో కనిపిస్తాడన్న మాట.